నా పేరు కె శంకర్, కృష్ణపేట ఎంఈఓన్గా చేస్తున్నాను. ప్రస్తుతం 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న దృష్ట్యా మనం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మన ఇస్రపేట మండలంలో 5 సెంటర్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. అవి ఇస్రపేట జెడ్పీ హై స్కూల్, సెయింట్ తెరీసా, శ్రీ సిద్ధార్థ హై స్కూల్, వికాస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, శ్రీ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. మొత్తం 5 సెంటర్లో జరుగుతుందండి. ఈ 5 సెంటర్లో కూడా మొత్తం 1029 మంది విద్యార్థులు రెగ్యులర్గా రాస్తున్నారండి. 39 మంది విద్యార్థులు ప్రైవేట్గా రాస్తున్నారు. మొత్తంగా 1065 మంది 10వ తరగతి విద్యార్థులు మన ఇస్రపేట మండలంలో ఎగ్జామ్స్ రాస్తున్నారండి. ఈ ఎగ్జామ్స్ 5 సెంటర్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఫ్యాన్స్ కానీ, ట్యూబ్లైట్లు కానీ, బెంచీలు కానీ, ఇతర మంచినీటి సౌకర్యం అన్నిటి కూడా పరిశీలించడమైంది. కొన్ని చోట్ల చిన్న ఉంటే వాళ్ళందరికీ సిఎస్ మరియు డిఓలకి సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వారికి ఇవ్వడం అనేదండి. అదేవిధంగా మన ఇస్రపేట మండలంలో మొత్తం హై స్కూల్స్, ప్రైవేట్ హై స్కూల్స్ వచ్చేసరికి 8 ఉన్నాయండి. 8 హై స్కూల్స్ నుంచి మనకి 383 మంది బాయ్స్, 250 మంది గర్ల్స్, మొత్తం 641 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారండి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల నుంచి 497 మంది బాయ్స్, 506 మంది గర్ల్స్, టోటల్గా మనకి 1300 మంది రాస్తున్నారండి. ఇది మన విసనపేటలో ఈ సంబంధించి ఈ ఎగ్జామ్స్ 10వ తరగతి విద్యార్థిగా హాజరయ్యే విద్యార్థుల విషయం గురించి అండి. అదేవిధంగా కోనపరాజపురం హై స్కూల్ నుంచి కూడా మన విసనపేట సెంటర్స్కి విద్యార్థులు హాజరవుతారండి. అది రెడ్డిగూడెం మండలం అయినప్పటికీ కూడా దగ్గరలో ఉండడం వలన మన విసనపేట మండలానికి కేటాయించడం జరిగింది. ఈ ఎగ్జామ్స్లో ఏ విధమైన అవకతవకలు లేకుండా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ప్రతి సెంటర్కి కూడా ఇన్విజిలేటర్ని ఒకరిని ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అక్కడ సిఎస్లు కానీ, డిఓలు కానీ ఏ విధమైన ఫోన్లు ఉపయోగించకుండా, ఇన్విజిలేటర్లు కూడా ఎవరు ఉపయోగించుకోకుండా ఫోన్లు కట్టడి చేయడం జరిగిందండి. ఒక సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్ దగ్గర మాత్రమే ఫోన్ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వారు మాత్రమే సమాచారాన్ని పై అధికారులకి మాకు తెలియజేస్తారండి. ఈ విధంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ని పకడ్బందీగా నిర్వహించడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగిందండి. ఏవైనా మీ దృష్టికి ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే, మీకు ఏదైనా విషయాలు తెలిసినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి.